హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. బజే వాయు వేగం సినిమా అయితే నెట్ఫ్లిక్స్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడొచ్చు. కార్తికేయ, ఐశ్వర్య మీనన్, తనికెల భరణి, రవిశంకర్, కృష్ణ చైతన్య, ఇది వీళ్ళ క్యాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మెయిన్ క్యాస్ట్ వీళ్ళదే అన్నమాట. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే ఫస్ట్ ఇద్దరు అన్న హీరో ఉంటాడు. హీరో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉంటారు. వాళ్ళ అప్పులు చేసుకొని అంతా ఎంతో ఇక ఒక కొడుకుని సాధిస్తూ ఉంటారు. కొడుకుని పెంచుకుంటూ ఉంటారు. పొలంలో పంటలన్నీ ఖరాబ్ అయ్యి వాళ్ళ అమ్మ నాన్నలు అప్పులు ఎక్కువైపోయి వాళ్ళిద్దరు ఊరేసుకొని చనిపోవడం జరుగుతుంది. అప్పుడు మనకు హీరో ఉంటాడు చిన్నప్పుడు అన్నమాట. ఈ హీరో ఏమో పాపం ఏడుస్తూ కూర్చుంటాడు. అయితే ఒకడు వచ్చి అప్పులు ఉన్నాయని చెప్పేసి వాడు పనికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక తనికెళ్ళ భరణి గారు వచ్చి అతన్ని అడాప్ట్ తీసుకుంటారు అనమాట. తీసుకున్నాక వాళ్ళ కొడుకు ఉంటాడు. వీళ్ళిద్దరు ఇక మొత్తం కలిసిపోతారు, అన్నదమ్ములు అవుతారు అనమాట. ఇక వీళ్ళిద్దరిని పట్టణంకి పంపిస్తారు అనమాట. ఇక అంటే పొలం అమ్మేసి చాలా డబ్బులు పెట్టి కొడుకులకు అంటే ఇట్లా చదివించడం జరుగుతుంది అనమాట. అయితే అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ తగ్గట్టు అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే నాన్నని మాయ చేస్తారనమాట, మోసం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఫస్ట్ టైం సిటీకి వస్తాడు అనమాట. వచ్చినప్పుడు వీళ్ళు ఇట్లా లాయల్టీగా వీళ్ళు ఎక్కువ కోటీశ్వరులు అన్నట్టుగా ఒక ఉద్యోగం చేస్తున్నట్టుగా మోసం చేయడం జరుగుతుంది. కన్న తండ్రిని మోసం చేయడం ద్వారా ఆ కన్న తండ్రి నమ్ముతాడు అనమాట. ఊర్లోకి వెళ్ళినాక ఇలా చెప్తాడు, నా కొడుకు గొప్పవాడు, జాబ్ చేస్తున్నాడని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ నాన్నకి ఆపరేషన్ అవుతుంది. ఆపరేషన్కి 20 లక్షలు కావాలంటారు. అప్పుడు ఒక సస్పెన్స్ అనేది ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంకులో. అది నేను రివీల్ చేయను, మీరు సినిమా అయితే చూడండి. అయితే లాస్ట్కి ఎలా తప్పించుకున్నాడు, ఇదే ఒక స్టోరీ లైన్ అనమాట. అయితే ఏం స్టోరీ లైన్ అంటే విలన్ ఉంటాడు, రవిశంకర్ విలన్ కదా. ఆ విలను ఎమ్మెల్యే వాళ్ళ అన్న కొడుకుని చంపేస్తాడు. వాళ్ళ అన్న కొడుకుని చంపిస్తే ఆ కేసు అనేది హీరో మీద పడుతుంది. ఆ కేసు నుంచి ఎలా తప్పించుకున్నాడు, ఇదే స్టోరీ లైన్ అనమాట. ఈ సినిమా మీరు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా? తెలుగులో అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడండి. సినిమాటోగ్రఫీ, ఫిలిం మేకింగ్, డబ్బింగ్ కానీ తెలుగు డబ్బింగ్ కానీ అంతా మన స్లాంగ్లో అయితే మనకు నచ్చుతుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఇక సాంగ్స్ అండ్ మ్యూజిక్ అయితే చాలా బాగున్నాయి. 2 సాంగ్స్ ఉన్నాయి, అవి చాలా బాగా నచ్చినాయి. ఎక్స్ట్రీమ్లీ చెప్పుకోవాల్సిన బీజిఎం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్ సీన్స్ కూడా ఇంటర్వెల్ షాట్లో అండ్ లాస్ట్లో కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఫైట్ సీన్స్ అయితే హీరో ఎమోషనల్ అండ్ మన నాన్న ఎమోషనల్స్ కూడా వర్కౌట్ అవుతాయి అనమాట. ఇది క్రైమ్ థ్రిల్లర్ జోన్లో అయితే ఈ సినిమా ఉందన్నమాట. అక్కడ తెలుగులో అవైలబుల్ ఉంది, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది, లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో. వెళ్ళి చూడండి. ఒకటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.